హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారుగా మీరు వినయ్ 299. ఇక మొదలెడదామా? సో ఈ వీడియోలో ఏంటిదంటే మన జర్నీ అయితే మొత్తం చెప్తా నేను. మన జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందంటే నాకు ఒక ప్యాషన్ ఉండే, ఏంటిది యూట్యూబర్ కావాలి, ఎట్లా ఫేమస్ కావాలి ఆ, మొత్తం అని. అట్లుండే. అయితే ఏమైంది, నేను అప్పుడు 30 కాదు 75 హార్ట్ ఛాలెంజ్ కదా, ఆ, 75 హార్ట్ ఛాలెంజ్ అనేది ఇట్లా ఇట్లా ఒక పీక్ లో పోతుండే అనమాట. అది ఎట్లా అంటే ఏదన్నా ఒక ఛాలెంజ్ చేద్దాం రా భయ్, మనం బి అందరు చేస్తుర్రు అనేసి నాకు ఉండే. అయితే 75 హార్ట్ ఛాలెంజ్ అంటే నాకు ఎంత, అది చాలా డేస్ ఉంటది అనేసి అనుకున్నా నేను. దాని తర్వాత ఎట్లా అంటే మనము ఇక మెల్లగా ఎట్లా ఇట్లా స్క్రోల్ చేస్తున్నా యూట్యూబ్ లో స్క్రోల్ చేస్తుంటే మన జగదీష్ అన్న కనిపించిండు. జగదీష్ అన్న మీ అందరికి కొంతమందికి తెలియదు, అతను కబడ్డీ కబడ్డీ ప్లేయర్ ప్లేయర్ అనమాట. ఇప్పుడు అతను ఎట్లా సపోర్ట్ చేస్తాడంటే మస్తు సపోర్ట్ చేస్తాడు అనమాట. అన్న అన్న మస్తు సపోర్ట్ చేస్తాడు. అన్న గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఇక ఎట్లా అంటే మస్తు అన్న వల్లనే నేను వీడియోస్ తీస్తున్నా అంటే అన్న సపోర్ట్ చేసిండు కాబట్టి. మస్తు సపోర్ట్ చేసిండు అనమాట అన్న. ఫస్ట్ స్టార్ట్ చేసిందంటే కబడ్డీ నుంచి. కబడ్డీ ఎట్లా అంటే నాకు ఒక చాయిస్ అయిపోయింది. ఫస్ట్ లో చాయిస్ ఉండే, ఇప్పుడు దాని తర్వాత అది ఒక ప్యాషన్ అయిపోయింది. అంటే దాని మీదనే మొత్తం ఇట్లా అనిపించింది. కానీ ఏమైందంటే మధ్యలో ఇంజురీ అయింది అనమాట. ఇంజురీ అయింది కాబట్టి మనమైతే మధ్యలో ఇప్పుడు ఆపేసినాం అనుకోరి, అంటే ప్రాక్టీస్ చేస్తలే, ఎక్సర్సైజ్ బి ఏం చేస్తలే, అది ట్విస్ట్ అవుతుంది, లైట్ గా ట్విస్ట్ అవుతుంది. అందుకోసమే జర ఏం వర్కౌట్లు ఏం చేస్తలే, ఓన్లీ అప్పర్ బాడీ వర్కౌట్ చేస్తున్నా. మీ అందరికీ తెలిసిందే పర్సన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న మీరు ఈ వీడియో చూస్తుంటే కొంచెం హెల్ప్ కావాలి అంటే ఒక్కసారి మా టాలెంట్ గుర్తించన్నా. ఎట్లా అంటే నువ్వు అందరు టాలెంట్ ఉన్న వాళ్ళకి మంచిగా సపోర్ట్ చేస్తావు కదా, నేను బయట బి మస్తు తిన్నా, నీకు 4 years నుంచి 5 years నుంచి చూస్తున్నా, నేను నీ వీడియోస్ చూస్తున్నా. ఆ మంచిగా అనిపిస్తాయి, అంటే నేను బి ఇట్లా కావాలి అరవై అన్నలా కానీ ఉన్నా అనమాట. స్టార్టింగ్ జర్నీ స్టార్టింగ్ జర్నీ కబడ్డీ నుంచి స్టార్ట్ అయింది. మధ్యలో ఏమైందంటే 2 times 30 days ఫిట్ కబడ్డీ ఛాలెంజ్ చేసిన. ఫస్ట్ డే 25 దగ్గర ఆగిపోయింది. అది ఎందుకు ఆగిపోయింది ఏమో తెలియదు, ఓకేనా. దాని తర్వాత ఏమైందంటే మన ఇంకోసారి వచ్చేసి 28 days దాకా పోయినాం. అదైతే అప్పుడు ఏమైందంటే మన అన్న హ్యాండ్ ఇచ్చాడు మధ్యలో, కెమెరాలు ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పుతాడు అనమాట. అంటే అప్పుడప్పుడు వీడియోలు తీయడానికే ట్రైపాడ్ పెట్టుకొని ఒక్కొని అంతా లేకుండే అనమాట. అప్పుడు ట్రైపాడ్ లేకుండా ఏం లేకుండే. ఇక వీడు ఎట్లా అంటే వీడు తీస్తుండే వీడియోస్ మంచిగా అట్లుండే. వీడు ఒక 3 days రాలేడు, 4 or 3 days రాలేడు. ఇక వీడే ఫోన్ చేస్తుండే నాకు, లేవురా అబ్బాయి పోదాం అనేసి. అట్లయితే లాస్ట్ మూమెంట్ లో ఏమైందంటే వీడు ఫోన్ చేయలేడు, నేను లేపలేను, అది మొత్తం ఆగం అయిపోయింది. అప్పుడు ఎగ్జామ్ టైం పోయి ఉండే, 8th ending లా ఎగ్జామ్ టైమింగ్ ఉండే. అది ఇప్పుడు 10th అయిపోయింది అనమాట నాది. 8th ending లో ఎగ్జామ్ టైమింగ్ ఉండే, ఎగ్జామ్స్ ఉండే. ఇక అప్పుడు డైరెక్ట్ లేచిన, స్నానం చేసుకున్నా, డైరెక్ట్ స్కూల్కే పోయినా. మొత్తం ఆగం ఆగం అయిపోయింది. ఇక వీని గురించి చెప్పని అవసరం లేదు. ఎప్పటి నుంచో నాకు ఎట్లా అంటే మస్తు క్లోజ్ అనమాట. వీడు చాలా క్లోజ్, మస్తు క్లోజ్ అయిపోయిండు. క్లోజ్ అయ్యగా వాడు మొత్తం మా ఫ్యామిలీ మెంబర్ లాగా. ఎట్లా అంటే ఫస్ట్ ట్రైపాడ్ కొన్నాకలా అది పోయింది. ఇంకో అంటే ఇరిగిపోయింది పోయింది కదరా. ఫస్ట్ తిరిగిపోయింది, సెకండ్ ఫస్ట్ ది ఇరిగిపోయింది. సెకండ్ ఏమైందంటే సెకండ్ మనది కాదు, నవీన్ గాంధీ తీసుకున్నాం. అదేమైంది, ఇరిగిపోయింది అది. ఇప్పుడు గీసెలు వాడు అడగడానికి రాదు వానికి. ఇక వాడు ఏం అడగలేడు, ఏం చేయలేడు. కానీ ఇప్పుడు ఏంటిదంటే మేము ఇప్పుడు 500 subscribers అయితే కంప్లీట్ అయ్యారు. మా జర్నీ అయితే చెప్పిన. సో 1K subscribers కంప్లీట్ అయిపోయినాక అలా మీకు తెలిసిందే మనం ఏం చేస్తున్నామో, రోడ్ షో. సో మీ సపోర్ట్ అయితే మాకు మస్తు కావాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాలో పెడితే దానికి ఒక ఎంత పోయింది మామ, ఇన్స్టాలో 100K పోయింది కదా. 100K పోయింది అనమాట ఇన్స్టాలో. అండ్ శాంపుల్ ఖాళీ. మన ఇంకోటి వచ్చేసి యూట్యూబ్ లో అయితే, మన యూట్యూబ్ లో 21 ఏమో 25 కదా, 25 పోయింది. సో ఇక లాంగ్ వీడియో వేస్తే మన జరాబాద్ లో అందరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా.
మన జర్నీ అయితే మస్తు. ఈ వీడియో సరిపోదు చెప్పాలంటే. ఇంకా చాలా ఉన్నాయి ఆ, మొత్తం. ఇక దాని తర్వాత డాడీ అయితే రీసెంట్ గా ఒక ఫోన్ కొనిండే, ఏది వివో V60e. అది కొనిండే, అది కొని ఒక 1 month బి కాలేదు, మార్కెట్ లో పోయింది అది. మార్కెట్ లో అయితే పోయింది. ఇక సో ఎట్లా అంటే 34,000 పెట్టి 256 GB కొన్నాడు. నేను చెప్పిన డాడీ ఇట్లా 256 GB కొను అని చెప్పిన. అయితే ఏమైంది ఆ, అయితే ఏమైంది, అది పోయింది అనమాట ఫోన్ మార్కెట్ లో. నేను దీనిపైన బి వీడియో చేద్దాం అనుకున్నా, కానీ ఎందుకో వద్దు అనిపించింది. కానీ నేను ఏం చెప్తున్నా అంటే, మన జైరాబాద్ లా సాటర్డే మార్కెట్ అవుతుంది కదా, అంటే ఆదర్శ్ నగర్ గేట్ కాడ అవుతుందా. దర్శనం అయితే ఆడ జర అలర్ట్ ఉండండి మీరు, ఎందుకంటే ఆడ ఫోన్లు అయితే పోతున్నాయి, మస్తు మంది పోయినాయి. మా డాడీది ఒక్కది కాదు, మలాస మంది పోయినాయి, ఒక 40-45 మెంబర్స్ పోయినాయి, మస్తు మంది పోయినాయి. నేను ఏం చెప్తున్నా అంటే, మీరు అలర్ట్ ఉండండి. ఆ ఫోన్ జేబులోకి వెళ్ళే తీసుకోరంట. ఇక నాకు ఇక ఏం చేయాలో అర్థం అవుతలేదు. కొత్త ఫోన్ అడుగుదామంటే బి నాకు అడగబుద్ధి అయితలేదు. కొత్త ఫోన్ అడుగుదామంటే బి నాకు అడగబుద్ధి అయితలేదు. ఇంకోటి మళ్ళా మేము వీడియో చేసేటప్పుడు కొంతమంది వస్తుండే, ఏం వీడియోలు చేస్తుర్రు, అవసరం మీకు ఇవన్నీ అంటుండే. ఇది కరెక్ట్ నిజంగా. ఇలా పైసలు రాంది ఏంది రా ఇది మీకు అవసరమా మీకు? డైరెక్ట్ అన్నారు మూతి మీద. ఎట్లా అంటే, మన ఇంట్లో వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారనమాట. ఇంట్లో వాళ్ళు మస్తు సపోర్ట్ చేస్తారు, నువ్వేమన్నా చెయ్యు, మంచి పని చేయు, గలీజ్ పనులు చేయకు అని చెప్తుండే. ఎట్లా అంటే, నువ్వేం చేసినా కరెక్ట్ చేయు, తప్పు చేయకు అని చెప్తుండే. ఇక నేను ఏం చెప్తున్నా అంటే, లాస్ట్ కి అందరూ ఎట్లా అంటే ఏం చెప్తుండే, దగ్గరకు వస్తుండే, అరే వీడియోలు అవసరమారా, వీడియోలు తీసావారాను, అరే అది సక్సెస్ కాదు. ఇంకా కొందరు ఉంటారు ఎట్లా అంటే, ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు నాకు మస్తు మంది ఫ్రెండ్స్. వాళ్ళు ఎట్లా అంటే, దాంట్లో సగం మంది అసలు సబ్స్క్రైబ్ లేరు మా అనుకుని. అంటే మనం ఎందుకు అవే అది కానీ అంటే వాళ్ళ ఇష్టం ఉంటది కదా. సో మేమైతే ఎప్పుడైతే జైరాబాద్ లో రోడ్ షో చేస్తామో, అప్పుడు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. 1K సబ్స్క్రైబర్స్ అయిపోయినాకలా చెప్తున్నా, రాసిస్తా. ఎట్లా మొత్తం మెంటల్ వచ్చేస్తుంది వీడియో మాత్రం. మొత్తం ఫన్నీ ఉంటది, చూసి అయితే మీరు నగిన ఆగమైపోతారు. ఆల్రెడీ శాంపిల్ చూసిరు అనుకుంటా షార్ట్ లా, లేదంటే నేను బయోలో డిస్క్రిప్షన్ లా లింక్ పెడతా చూడురి. అది మెంటల్ వచ్చేసింది. మస్తు ఉన్నాయి ఇంకా. ఇప్పుడు ఫోన్ కొనాలి, మైక్ బి. ఇది మైక్ ఎంత అంటే, ఇది మైక్ ఉందా, మైక్ అది ఏడుందిరా మైక్. ఈ మైక్ కొనడానికి ఎన్ని గణం కష్టాలు పడ్డామో మాకు తెలుసు. ఖాళీ మైక్ కొన్నికే. దీని ప్రైస్ వద్దు, ఇప్పుడు వద్దు, చెప్తే మంచిగా ఉండదు. అన్నీ వస్తాయి, సపోర్ట్ చేయండి కొంచెం. మేము ఇంకా 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 ఎదగాలనుకుంటున్నాం. మీకు ఫన్నీ వీడియోస్, మస్తు ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తాం అనమాట. జగదీష్ అన్న యూట్యూబ్ లో చూసినాం అనమాట, అతనైతే ఫుల్ సపోర్ట్ చేసిండే మాకైతే. నిజంగా మస్తు సపోర్ట్ చేసిండు అన్న. అన్న వల్లనే యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టా ఓపెన్ చేసిన. అన్న ఎట్లా అంటే, కబడ్డీలో ఇన్స్పిరేషన్. అన్న వీడియోస్ చూసి స్కిల్స్ అన్ని నేర్చుకున్నా నేను. ఇప్పుడు కబడ్డీ అయితే బంద్ చేసిన, ఎందుకంటే లెగ్ ఇంజరీ అయింది. అంటే బంద్ చేసేయాలి, చేస్తా, ఇది జర రికవర్ కానీ పట్టి వేసుకొని ఉంటున్నా, కానీ అది జల్దీ తక్కువ అవుతలేదు. నేను ఫైనల్ గా ఏం చెప్తున్నా అంటే, అన్న జగదీష్ అన్న, థ్యాంక్ యూ ఈ వీడియో ఇస్తుంటే నువ్వు. అండ్ మీ సపోర్ట్ అయితే నాకు మస్తు కావాలి, నాకు కాదు మా అందరికి కావాలి. ఎట్లా అంటే, మీరు సపోర్ట్ చేస్తే మేము ఒక లెవెల్కి పోవాలి, మనందరం కలిసి ఒక రేంజ్కి పోదాం బాయ్. మీరు అందరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. ఇప్పుడు జల్దీ 1K సబ్స్క్రైబర్స్ అయిపోయారు అనుకో, మనమైతే రోడ్ షో అసలు మీరు ఊహించలేరు. మొత్తం ఫనీ ఉంటది, నవ్వి ఆగమైపోతారు. అయితే మస్తు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ప్రతి ఒక్కటి చేస్తాం అనమాట. మీరు ఎంటర్టైన్, అదేంటిది పని, మీకు ఎంటర్టైన్ చేయాలి, మీరు వీడియోలు చూడాలి, సబ్స్క్రైబ్ కొట్టాలి, అంతే మీ పని. ఖాళీ మేము మీకు ఎంటర్టైన్మెంట్ చేస్తాము. సో ఈ వీడియో ఎట్లా అంటే, ఎందుకో చెప్పాలనిపించింది, జర్నీ చెప్పిన. సో చూసే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.